వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డులు సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తన 12వ ఎడిషన్తో సౌత్ ఇండియా సినిమాకు అత్యుత్తమ వేడుకను జరుపుకోవడానికి తిరిగి వచ్చింది. సైమా అనేది దక్షిణ భారత సినిమాకి నిజమైన ప్రతిబింబం మరియు గ్లోబల్ సౌత్ ఇండియా ఫిలిం ఫ్యాన్స్ ని సౌత్ ఇండియా ఫిలిం స్టార్స్ కి కనెక్ట్ చేస్తుంది. సైమా 2024-23 క్యాలెండర్ సంవత్సరాలలో విడుదలైన చిత్రాల నుండి నామినేషన్లను ప్రకటించింది. సైమా 2024 ఈ ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ 14-15 తేదీల్లో దుబాయ్లో జరగనుంది. సైమా చైర్పర్సన్ బృందా ప్రసాద్ అడుసుమిల్లి 2023లో విడుదలైన చిత్రాలకు సైమా నామినేషన్లు ప్రకటించారు. నామినేషన్ల గురించి బృందా ప్రసాద్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా దక్షిణ భారత చలనచిత్ర నిర్మాతలు భాషా అవరోధాన్ని అధిగమించి జాతీయ స్థాయిలో విజయాన్ని సాధించారు. సైమా 2024 బలమైన పోటీదారుల జాబితాను కలిగి ఉంటుంది అన్నారు. ఇక నామినేషన్ల విషయానికి వస్తే దసరా, జైలర్, కాటేరా మరియు 2018 లాంటి మూవీస్ చాలా జనాదరణ పొందిన కేటగిరీలో సైమా నామినేషన్లో ముందంజున ఉన్నాయి. తెలుగులో నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందించిన దసరా 11 నామినేషన్లతో ముందంజలో ఉండగా, నాని, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన హాయ్ నాన్న 10 నామినేషన్లతో అగ్రస్థానంలో ఉంది. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ 11 నామినేషన్లతో ముందంజలో ఉండగా, ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన మామన్ 9 నామినేషన్లతో అగ్రస్థానంలో ఉంది. కన్నడలో దర్శన్ నటించిన తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన కాటేరా 8 నామినేషన్లతో ముందంజలో ఉండగా, రక్షిత్ శెట్టి మరియు రుక్మిణి వసంత్ నటించిన సప్త సాగర దాచే ఎల్లో సైడ్ ఏ 7 నామినేషన్లతో దగ్గరగా ఉంది. మలయాళంలో టొవినో థామస్ మరియు ఆసిఫ్ అలీ నటించిన జూడ్ అథానీ జోసెఫ్ దర్శకత్వం వహించిన 2018 8 నామినేషన్లతో ముందంజలో ఉండగా, మమ్ముట్టి మరియు జ్యోతిక నటించిన కతల్ ది కోర్ 7 నామినేషన్లతో దగ్గరగా ఉంది. ఆన్లైన్ ఓటింగ్ విధానం ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు. మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.